పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు ఆహారం విషయంలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఉప్పు కారంతోనే భోజనం చేస్తూ కడుపు నింపుకుంటున్నామని వాపోతున్నారు. దీంతో తమకు కడుపులో మంట వచ్చినా నానా ఇబ్బందులకు గురవుతున్నామని ఆ విద్యార్థులు అధికారులను వేడుకుంటున్నారు. గత 4 రోజుల నుంచి ఏకలవ్య పాఠశాలలో ఉప్పు కారంతో భోజనం తింటున్నారు. దీంతో కడుపులో మంటతో పిల్లలు అవస్థలు పడుతున్నారు. పాఠశాలకు కూరగాయల పంపిణీ టెండర్ అయిపోవడంతో ఇప్పటికే 10 రోజులు 15 రోజులు పూర్తవుతుంది. అప్పటి నుంచి నేటి వరకు కూడా కూరగాయలు తెప్పించకుండా అందుబాటులో ఉన్న వెల్లుల్లిపాయ కారంతోనే భోజనం పెట్టి చేతులు దులుపుకుంటున్నారు అక్కడున్నటువంటి కిచెన్ నిర్వాహకులు. ఈ పాఠశాల అడవి ప్రాంతంలో ఉండడంతో పిల్లలు బయటకు రాలేక ఎవరికి చెప్పుకోలేక తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. దీంతో గత 2 రోజుల కిందట జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీసినప్పటికీ పాఠశాల యాజమాన్యం మౌనంతో ఉండడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. చివరకు ఆదివారం పేరెంట్స్ కమిటీ సభ్యులు వస్తున్నారని తెలిసి గుడ్డుతో కూడిన భోజనం పెట్టారు. కానీ ఆ భోజనంలో కూడా పురుగులు రావడంతో భోజనాన్ని బయట పడేసి ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంచితే ఏకలవ్య స్కూల్ ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పూర్తిగా హిందీలోనే బోధిస్తున్నారని, ఈ భాష ఈ ప్రాంత విద్యార్థులకు అర్థం కాకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో చదువుల కంటే ప్రస్తుతం బోధిస్తున్న విద్యా బోధన అర్థం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏకలవ్య స్కూలుకు చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కమిటీ సభ్యులు వాపోతున్నారు. సో ఏకలవ్యకు సంబంధించినటువంటి ఆ పాఠశాలలో ఏం జరిగిందో అక్కడికి సంబంధించినటువంటి వాళ్ళు నిలదీస్తున్నటువంటి ఆ దృశ్యాలను ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. तो अभी सेकंड सैटरडे का दिन आना है कितना फिर जब पेरेंट्स मीटिंग कंडक्ट करेंगे कौन कौन रहना है कौन नहीं रहना है उनसे क्लास में